నారా లోకేష్ 43వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే కోల లలిత్ కుమారి 150 మందికి పైగా పేదలకు చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోల లలిత్ కుమారి రాబోయే రోజుల్లో నారా లోకేష్ నాయకత్వం రాష్ట్రానికి మరిన్ని మెరుగైన అవకాశాలను అందించాలని వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని మనసారా ఆ భగవంతుని కోరుకుంటున్నానని కోల లలిత్ కుమారి తెలిపారు. శృంగవరపుకోట పట్టణ కేంద్రంలో గల దేవి జంక్షన్ నందు నారా లోకేష్ 43వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. అనంతరం నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా 150 మందికి పైగా పేదవాళ్లకు ఎమ్మెల్యే తన చేతుల మీదుగా చీరలు పంపిణీ చేయడం జరిగింది. సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో వారి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం కూటమి ప్రజాప్రతినిధులందరమే ఆర్భాటాలకి పోకుండా మరి లోకేష్ బాబు గారికి జన్మదిన వేడుక శుభాకాంక్షలు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మన ఎస్కోట ఇలవేలుపు శ్రీ దుర్గమ్మ తల్లి సిద్ధి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సన్నిధానంలో వారి జన్మదిన వేడుకల్ని ఎస్కోట కూటమి ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ మండల నాయకులు టీం అంతా కూడా ఒక కుటుంబంలో ఈ వేడుకలను జరుపుకుంటూ మరి నేను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని కోరేది ఒకటే, మన యువ నాయకులైన లోకేష్ బాబు గారు ఇవాళ మన పార్టీకి ఈ రాష్ట్రానికి మన అందరికీ కూడా పెన్నిదిగా ఇవాళ మనసుకుంటూ ఈ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఆయన పడుతున్న తపన కష్టం మనమందరం కూడా మీడియా ద్వారా పత్రికల ద్వారా చూస్తున్నా. నిజంగా అటువంటి యువ నాయకుడు మన పార్టీకి మనకి మన కుటుంబాలకి అండగా ఉండడం ఆ భగవంతుడి ఇచ్చిన వరంగా బాబుని మనం అందరం కూడా భావిస్తున్నాం. మరి ఇదే కాదు, పార్టీ సభ్యత్వాలు ఎన్టీ రామారావు గారి నాటి నుండి మనం పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీలో చాలా పార్టీ సభ్యత్వాల్లో ఇన్సూరెన్స్ అనేది లోకేష్ బాబు గారి సహకారంతో ఎవరైనా కార్యకర్త చనిపోతే విధివశాత్తు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా పెట్టిన ఘనత యువ నాయకులైన లోకేష్ బాబు గారిది. మరి లోకేష్ బాబు గారు ఇంకా ఆరోగ్యంగా ఉండి మన పార్టీని మన అందరినీ ప్రభుత్వాన్ని నడిపించాలని మరొకసారి మన అందరి తరఫున లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు, అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. విషయం కూడా ఒక్కసారి మనం అందరం గుర్తు చేసుకుంటూ మరి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు మన అందరి తరఫున చప్పట్ల ద్వారా తెలియజేస్తూ ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు పరిపాలనకు తెలివితేటల్ని ఆశీర్వదించాలని ఆ కలియుగ వెంకన్న స్వామిని వేడుకుంటూ ఇవాళ లోకేష్ బాబు గారు ఒక బ్రాండ్ అంబాసిడర్ గా, ఒక ఐటీ సెక్టార్ కి ఆయన అంబాసిడర్ గా ఇవాళ విద్యాశాఖలోనే ఎనలేని మార్పులు తీసుకొచ్చి ఆ శాఖని పూర్తి ప్రతి పేదవాడికి విద్య అందజేయాలి అనే విధంగా ప్రక్షాళన చేసి నూతన విధి విధానాలతో ఇవాళ అందజేస్తున్న ఉచిత విద్య కావచ్చు, లేకపోతే ఇవాళ మన ప్రాంతం విశాఖపట్నానికి గత కొన్ని నెలలుగా వచ్చిన పెట్టుబడుల సదస్సుల ద్వారా పెట్టుబడులు ఐటీ కంపెనీలు కావచ్చు, ఇవాళ 3 రోజుల నుంచి దావోస్ లో